కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు మే మాసంలో 22వ తేదీన ఈ రాశి జాతకులకు గురువారం తిథి నాడు అండి. గోచార రీత్యా ఇలాగే ఉండబోతోంది. కానీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క శిక్ష పడబోతోంది. మరణ సమానురాలైన ఆడది చావు దెబ్బ కొట్టబోతోంది. మీ మీద కక్ష కట్టింది. ఏదైనా చేయడానికి పూనుకుంటోంది. ఈ రోజున వారికి అనుకూలప్రదంగా ఉంటోంది. ఎందుకంటే గ్రహ గోచార స్థితి నీచ స్థితిలో ఉంది. రాహు కేతువుల ప్రభావం ఈ రాశి జాతకుల మీద ఉండబోతుంది. ఆ ప్రభావంతో కొన్ని రకాల మంచి ఫలితాలు పొందుకున్నప్పటికీ కూడాను ఈ యొక్క కక్ష కట్టిన స్త్రీ వల్ల మాత్రం కలగబోయేది చావు దెబ్బ. మరణ సమానురాలైన స్త్రీ అండి. వారి చూపు సోకిన పచ్చగడ్డి కూడా బగ్గుమనక మానదు. అటువంటి స్త్రీలు ఇప్పటి ఆధునిక యుగంలో ఎంతో మంది ఉన్నారు. పైకి నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ మీకోసం ఏదైనా చేస్తామంటారు. అస్సలు నమ్మకూడదు. ఈ రాశి జాతకులు అసలు ఏం జరగబోతుంది తెలియాలి అన్నా ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేయండి. వీడియో నచ్చితే ముందుగా ఒక చిన్న లైక్ మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఎన్నో సంవత్సరాలుగా లేదా ఎన్నో రోజులుగా లేకపోతే ఎన్నో మాసాలుగా కావచ్చు ఒక స్త్రీనే అండి ఇదంతటికీ కారణము. ఈ రోజు జరిగే ప్రతి ఒక్క సమస్యకు లేదా ఈ రోజు మీ యొక్క మానసిక పరిస్థితికి, మీ కుటుంబంలో అలజడికి ఆమె మూల కారణము. మీతో మాత్రం చాలా తెలివిగా, చాలా చలాకీగా, మిమ్మల్ని నమ్మించేటట్లుగా, ఏమాత్రం వారి మీద సందేహమే కలగకూడదు అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. నిజాలు బేరీజు వేసుకోవడానికి వారి మీద నమ్మకమే మూల కారణమవుతుంది. మీరు బేరీజు వేసుకోలేక ఆ యొక్క నమ్మకంతోనే ఈ యొక్క బురదలో పడిపోతారు. వారు నమ్మించేట్లు మాట్లాడడమే ఇందుకు కారణము. మీరు అందరినీ గుడ్డిగా నమ్మడమే ఇందుకు ప్రధాన కారణం కూడాను. ఎవరైనా మామూలుగా మాట్లాడితే చాలు మీ రహస్యాలు చెప్పేస్తారు. మరి మిమ్మల్ని మాయ చేయడానికి వస్తున్న ఆ స్త్రీకి మాత్రం చెప్పరా? గుడ్డిగా నమ్మే తత్వాన్ని ఇకనైనా మానుకోవాలి మీరు. ఎవరైనా ఒకసారి ఆలోచించండి. వారి స్వార్థం ఉంటేనే కదా మన జీవితంలోకి వస్తారు. ఒకవేళ వచ్చారు అనుకోండి, ఎవరి స్వార్థం వారు చూసుకోకుండా ఎందుకు ఉంటారు? ధనమైన సాయం కావచ్చు, ఏదైనా సమస్య వస్తే మీరు అండగా నిలబడతారు అనే సాయం కోసం కావచ్చు, లేకపోతే ఇంకే ఇతర కారణాలు కావచ్చు. స్వార్థం మనిషికి చాలా ఎక్కువ. అది ఇప్పటి ఆధునికంలో 10 మందిలో 9 మంది స్వార్థపూరితమైన మనుషులే ఉన్నారు. ఆ 1 మంది మీలాంటి వారు ఉన్నారు. అందుకే మోసపోతున్నారు, మోసగించబడుతున్నారు. ఇకనైనా కంట కన్నీరు బదులు కంట ఆవేశాన్ని తెచ్చుకోండి. ఎందుకు ఇలా జరిగింది? జరగడానికి కారణం ఏమిటి? అటువంటి బలహీనతలు మార్చుకోవడానికి నేను ఏం చేయాలి అనే విషయం మీద మీ యొక్క పోరాట పటిమ చూపించండి. మనుషుల మీద, భావాల మీద చూపిస్తే ఏమాత్రం మార్పు కలగదు. ఈ రోజు నష్టపోయిన మీరు మరల ఇంకొకసారి ఇంకొకరి వద్ద మోసపోతారు. ముందుగా మనలోనే సమస్య ఉంది కాబట్టి ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ మీకు భయం ఉన్నదో ఆ భయాన్ని బయటికి తీసుకురండి. భయాన్ని తొలగించి సంతోషంగా మీ అలవాట్లు మార్చుకోండి. అయితే అసలు అనుమానమే కలగకుండా వారు మీ మీద పగబట్టి ఈ విధంగా చేయబోతున్నారు. మీకు చాలా వరకు వారి మీద ఏ డౌట్ కూడా రాదండి. వచ్చినా వారి మీద ప్రేమ, ఆప్యాయతో, గౌరవము, అభిమానము ఆ యొక్క సందేహాన్ని పక్కన పెట్టేస్తాయి.
అందులకు కూడా ఇటువంటి స్త్రీనే కారణము. మరణ సమానురాలైన స్త్రీగా చెప్పడం జరుగుతుంది. మాట కష్టంగా ఉండొచ్చు, కానీ వారి చేతలు కూడా అలాగే ఉంటాయి. ఆ యొక్క స్త్రీ ఎప్పుడూ కూడాను ఏదో ఒక రకమైన చెడు ఆలోచన చేస్తూనే ఉంటుంది. మీ మీద, మీ యొక్క కుటుంబం మీదో, మీ పరపతి మీదో, మీ డబ్బు మీదో కన్నేసింది. మిమ్మల్ని చావు దెబ్బ కొట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఇంకొంచెం క్షుణ్ణంగా చెప్పాలంటే, వారి యొక్క భవిష్యత్తు కూడా పక్కన పెట్టేసి మీ యొక్క భవిష్యత్తు మీద, ఉన్నతి మీద దృష్టి కేంద్రీకరించింది ఆ స్త్రీ. ఒక రకమైన తలంపుతో ఇలా చేయిస్తుంది. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎందులకు ఇలా చేస్తుంది, ఎందుకు మీ మీద ఇంత కసిగా ఉంది, పగబట్టి చేసే ఆ ప్రయత్నాలు ఏమిటో ఈ రోజున అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాము. ఈ రోజున ఈ వీడియో కాస్తంత మీ ప్రశాంతతకు భంగం కలిగించొచ్చు, భయపడవచ్చు. కానీ నిజం నిష్ఠూరంగా ఉన్నా వినక మానదు. ఆ యొక్క నిజాన్ని తెలుసుకోక మానదు. ప్రతికూలత, అనుకూలత ఈ రోజు రెండూ మిశ్రమంగా ఉన్నాయి. కానీ కీడులో మేలు కలగచేసే అంశం ఏమిటంటే, రాహుకేతువుల సంచారం వల్ల ఈ రాశి జాతకులకు నెగటివ్ తో పాటు పాజిటివ్ కూడా ఉంది. ఆర్థిక పరమైన లావాదేవీలు మీరు చాలా వరకు లాభం చూడబోతున్నారు. సంతోషకరమైన వార్త విని సంతోషపడేలోపే ఒక దుర్వార్త, కష్టతరమైన సమయం ఇది మిమ్మల్ని అల్లాడిపోయేలాగా చేస్తోంది. ఇంతకు ముందు రోజుల కంటే ఇక నుంచి, ఈ రోజు నుంచి కాస్త మీ జీవితంలో చక్కటి మార్పులు కనిపిస్తున్నాయి. గ్రహాలు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడా ఈ రాశి జాతకులు ముందుకైతే వెళ్లబోతున్నారు. గ్రహాలు ఈ విధంగా అనుకూలంగా ఉండబోతున్నాయండి. చాలా వరకు కూడా మార్పు అయితే కనిపిస్తుంది. దిశ దశ మారే విధంగా మీ జీవితంలోకైతే నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. చేసే ప్రయత్నాలైతే మరింతగా ఇనుమడిస్తాయి. ఆటోమేటిక్ గా మీ యొక్క ఆదాయ వనరులు అనేవి పెరగబోతున్నాయి. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారు. అసలు సందేహమే లేదు. దీంతో మీకు తలపై భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. చూసేవారు కూడా ఖచ్చితంగా షాక్ అయిపోతారు. మీలో ఉన్న టాలెంట్ చూసి, మీరు పడుతున్న కష్టాన్ని చూసి ఆ దేవుడు గుర్తించే సమయం ఈ రోజు వచ్చింది. కాబట్టి ప్రతి పనిలో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంటే పరుగులు పెడుతోంది. ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడినా ఆ ఇబ్బందులు అన్నీ సాల్వ్ అవుతాయి. సక్సెస్ రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఆశించిన ఆదాయం వస్తుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో సాలరీ పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వచ్చే స్థాయికి చేరుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. కానీ వాటిని తృప్తిపరుచుకోలేక మీరు ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మార్చుకోవడం అనేది మీ చేతుల్లోనే దాగి ఉంటుంది. ఈ యొక్క సలహాను నూతన పరిచయస్తులే మీకు ఇస్తారు. ఆ యొక్క సలహా కూడా మీకు నచ్చుతుంది. అవకాశాన్ని ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకుంటారు. ఈ రోజున కాస్తంత గందరగోళ, ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పక ప్రయత్నించండి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడానికి ముందుకు రండి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు తప్పక లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు, మీకు ఉన్న కాస్తంత బద్ధకం రీత్యా ఈ రోజు ఒక పెద్ద అవకాశాన్ని చెయ్యి విడుచుకునే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా సరే అలర్ట్ గా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించండి. ఫైనల్ గా మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీ పైన, కుటుంబ సభ్యుల పైన పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించాలి. ఆ తర్వాత ఎంత బాధపడినా నష్టాన్ని పూడ్చుకోలేరు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకుని వెళ్ళాలి అంటే మరుసటి మాసంలోనే ఇది సాధ్యపడుతుంది. ఈ యొక్క మాసంలో అస్సలు ఈలోపు తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఒక స్త్రీ మాత్రం మీ యొక్క ఉన్నతి చూసి, మీ యొక్క పనులు చూసి, మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు, కన్నెర్ర చేసి చూస్తుంది. మీ నుంచి వారికి వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు. కోపంలో మీరు ఒక మాట జారి ఉండవచ్చు.
లేదా మిమ్మల్ని విసిగిస్తున్నారు అనే ఉద్దేశ్యంతో వారిని అవాయిడ్ చేసి ఉండొచ్చు. అయితే మిమ్మల్ని నమ్మించి మోసమైతే చేయబోతుంది. ఆ అమ్మాయి వల్ల మీకు కలిగే ప్రమాదం అట్లాంటిది ఇట్లాంటిది కాదండి, మృత్యుగండమే ఏర్పడుతుంది. వారి యొక్క మాటలు చేతలు కావచ్చు మీ మనసును చాలా గాయపరుస్తాయండి. మీరు అసలు ఎందుకు ఈ జీవితం అన్నట్లుగా నైరాస్యంలోకి కూడా వెళ్లిపోవచ్చు. ఇది పక్కా. ఆ యొక్క స్త్రీ విషయంలో అప్రమత్తత అవసరము. ఈ రోజున ఈ స్త్రీ రీత్యానే మీ జీవితంలో ఒక పెద్ద విధ్వంసం జరగబోతోంది. ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు. మీ జీవితంలో ఆల్రెడీ ఉన్న స్త్రీ కావచ్చు, నూతనంగా వస్తున్న స్త్రీ కూడా కావచ్చు, వేరొక స్త్రీ కూడా కావచ్చు, మీ జీవితంలో అన్ని రకాలుగా నష్టం కలిగిస్తోంది. ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం మీకు జాగ్రత్తనే పెంచాలి. వారి వల్ల వచ్చేది ఆపది. మీ మీద వారి ఆపద కూడా తోయొచ్చు. వారి ఆపదల్లో మిమ్మల్ని పాలు భాగస్వామ్యం చేయొచ్చు. ఏమైనా చేస్తుంది, ఎంతైనా చేస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చేస్తుంది. జాగ్రత్త. మిగతా అంశాలు చూస్తే ఆదాయ మార్గాలు ఎక్కువగానే ఉన్నాయండి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు ఈ రోజు కలిసొస్తాయి. ఈ రోజున ప్రయాణానికి సంబంధించి ప్రయాణాల్లో లాభాలు ఇస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కానీ చేసే పనుల గురించి ఏ మాటలు ఎక్కడా చెప్పొద్దు. మీ యొక్క ఆలోచన గురించి కూడా ఎక్కడా చర్చాగోష్ఠి పెట్టొద్దు. ఎవరికి ఏ రహస్యాలు తెలియపరచొద్దు. ఇలా ఉంటేనే నష్టం కలగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. అలాగే ఈ రాశి జాతకులు ఈ జాగ్రత్తలతో పాటుగా మీకు రాబోతున్న కష్టాన్ని నిలువరించాలంటే, ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవాలంటే భగవంతుని సాయం తప్పనిసరి. నిత్యము కూడాను శివనామ స్మరణ మేలు చేస్తుంది. అలాగే పూర్తి నమ్మకంతో విశ్వాసంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. స్తోమతకు తగ్గట్లు పేదలకు అన్నదానం లాంటివి చెయ్యండి. వస్త్రదానమైనా వస్తువు దానమైనా చెయ్యండి. అంతా మేలు కలుగుతుంది. శుభకర ఫలాలు పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.